ప్రైజ్ ది లార్డ్ టు ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు. ఇప్పుడైతే మీరు సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును వచ్చి ఉన్నారు. ఆమేన్. వచ్చి ఉన్నారు. హీ హ్యాస్ అరివ్డ్. మనము భౌతిక సమస్యలు, భయాలు, నియమాల క్రింద ఉన్న యేసుక్రీస్తు ద్వారా దేవుని సమీపములో పవిత్ర నగరములో దేవదూతల మధ్య సురక్షితంగా నిలబడ్డాము. ఇది శాంతి, ఆనందము, బహిరహిత ఆత్మీయ స్థితిని సూచిస్తుంది. సరళంగా చెప్పాలంటే భౌతిక ప్రపంచపు కష్టాల కంటే దేవుని వైపుని చేరటం గొప్పది. ఊహాత్మక ఉదాహరణ, తుఫానులో చిన్నపిల్లవాడు భయపడవచ్చు, కానీ తల్లిదండ్రుల దగ్గర ఉంటే అతను సురక్షితముగా ఉంటుంది. అలాగే భౌతిక కష్టాల మధ్య నుండి దేవుని సమీపంలో ఉండటము మనకు భయరహిత సుఖాన్ని ఇస్తుంది. క్రైస్తవ కుటుంబము అనుట ఒక మధురమైన, ఔన్నత్యమైన, చక్కటి కుటుంబము. ఒకడు క్రీస్తుని యొద్దకు వచ్చుచున్నప్పుడు అతడు ధన్యకరమైన అనుభవములోనికి వచ్చుచున్నాడు, మధురమైన సత్సంబంధము యొద్దకు వచ్చుచున్నాడు, నిత్య ఆశీర్వాదముల యొద్దకు వచ్చుచున్నాడు. చదవబడిన వచనము ఇప్పుడైతే మీరు అని ప్రారంభించబడుచున్నది, వచ్చి ఉన్నారని ముగించి ఉన్నది. మీరు ఎక్కడికి వచ్చి ఉన్నారు? వేవేల కొలది దేవదూతలుండు పరలోక కుటుంబమునకు వచ్చి ఉన్నారు. కొద్దిగా ఆ సంగతిని తలంచి చూడిడి. మన కుటుంబమునందు బలమును, పరాక్రమము గల దేవదూతలు కలరు. సుందరమైన ఆకృతిలో నిండి ఉన్న కేరూబులు కలరు. తగిన సమయమునందు మనకై పరుగున వచ్చి సహాయము చేయుటకు పరిచర్య చేయు ఆత్మలు కలవు. మన యొక్క పాదముల రాయికి తగలకుండా చేతులతో ఎత్తుకునే దేవదూతలు కలరు. ప్రభు మన కొరకు ఎంతమంది దేవదూతలను ఆజ్ఞాపించి ఉన్నాడు బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 10 వచనాల దాకా మనం చూస్తే ఇందును గూర్చి వ్రాయబడి ఉన్నది, దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచారము కాలేదు, గాని మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆమేన్. నేడు అనేకులు దయ్యములను గూర్చి భయపడుచున్నారే గాని ప్రభు యొక్క కుటుంబమునందు తమకై ఉన్న మహిమగల దేవుని దూతలను తలంచి ఆనందించడం లేదు. ఎప్పుడు చూచినా సాతాననియు, దయ్యములనియు, మాంత్రికుడనియు, చేతబడులనియు చెబుతూనే ఉన్నారు, గాని వాటిని నెల్లా కొట్టి విరచి నలిపి విజయవంతముగా ఊరేగింపజేసిన ప్రభువు ఇచ్చిన దేవదూతల గురించి తలంచడం లేదు. సాతాను పరలోకం నుండి క్రిందకు త్రోయబడినప్పుడు ఆకాశపు సైన్యమునందు 3వ వంతులో ఒక భాగమును తనతో పాటు ఈడ్చుకుని క్రింద పడిను. అలాగైతే పైన ఉన్నది ఎన్ని భాగములు? 3/2 భాగములు. మిమ్మలను పడగొట్టుటకు సాతానుడు ఒక దురాత్మను పంపుటకు తలంచినట్లయితే ప్రభు మిమ్మలను కాపాడుటకును శత్రువు యొక్క క్రియలను నశింపజేయుటకును 2 రెట్లు దేవదూతలను పంపుటకు సిద్ధముగా ఉన్నాడు. అందుచేతనే మీరు జయించిన వారై ఉందురు. ఆమేన్. మీరు దేవాది దేవుని యొక్క సొంత బిడ్డలుగా ఉండుట చేత దేవుడు మీకు బలముగల దేవదూతలను పరిచర్య చేయు ఆత్మలుగా ఇచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు పరిచర్య చేయు ఆత్మలుగా దేవదూతలను ఆజ్ఞాపించి ఉన్నాడు. అయితే మీరు వేవేల కొలది దేవదూతల యొద్దకు వచ్చి ఉన్నారు. మనము ఒకసారి ఎలీషాను మనం జ్ఞాపకం చేసుకుంటే 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15-16 వచనాల్లో చెప్పబడి ఉన్నది. ఒకసారి ఎలీషాకు విరోధముగా ఒక రాజు దండెత్తి వచ్చెను. ఎలీషా ఉన్న పట్టణమును చుట్టుముట్టిరి. అప్పుడు ఎలీషా యొక్క పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని అనగా, అందుకు ఎలీషా ఏమి చెప్పినో తెలుసా? భయపడవద్దు, వారితో ఉన్నవారి కంటే మన పక్షంలో ఉన్నవారు అధికులని ఆ యొక్క పనివాడితో చెప్పినట్లుగా మనం చూస్తాము. అప్పుడు మనం చూస్తే పనివాని యొక్క కన్నులను దేవుడు తెరిచినట్లుగా ఎలీషా ప్రార్థించగా అతని కన్నులు తెరవబడి అక్కడ ఉన్న దేవదూతల యొక్క సమూహం అంతటిని చూసి ఎంతగానో స్తుతించిన వాడుగా మనం చూస్తాం. అవునండి, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అత్యధికముగా ఉన్నారు. నేటి ధ్యానమునకై కీర్తనల గ్రంథము 46వ కీర్తన 11వ చరణము, సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఉన్నతమైన ఆశ్రయమై ఉన్నాడు.
దేవుడు మన రక్షకుడు, మన సహాయకుడు. ఆయన కష్టాల్లో మనకు శక్తి, భద్రత, ఆశ్రయం ఇస్తాడు. ఏదైనా పరిస్థితులైనా సరే దేవుడు మనతో ఉన్నాడు. మనం ఆయనలో భరోసా కలిగి ఉంటాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రములు. దేవా, మా కుటుంబమును ఔన్నత్యముగాను ధన్యకర్మగాను చేసి నీ సన్నిధిలో నిలిచి కృపనిచ్చినందుకు స్తోత్రములు తండ్రి. మీతో సంబంధము కలిగి నిత్య ఆశీర్వాదములకు పిలువబడి వేవేల కొలది దోతల మధ్య చేర్చిన తండ్రి, నీకు స్తోత్రములు. మాకు పరిచర్య చేయుటకు దోతలను ఏర్పాటు చేసిన తండ్రి, నీకు స్తోత్రములు. నిన్ను ప్రేమించి వారి కొరకు సిద్ధపరిచిన వాటికై నీకు స్తోత్రములు తండ్రి. సాతాను గురించి భయపడక నీవు మా కోసం ఇచ్చి ఉన్న దోతలను బట్టి ఆనందించు మనసు నిమ్ము తండ్రి. మమ్మల్ని కాపాడుటకు వేల కొలది దోతలను పంపి సాతాను క్రియలను లయపరుచు తండ్రి, నీకు స్తోత్రములు. ఎలీషా పనివాని కళ్ళు తెరిచినట్లు మా కన్నులు తెరిచి నీవు మాకు తోడై ఉన్నావనే సత్యము తెలియపరచుము తండ్రి, నీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతి దేవా, నీకు స్తోత్రములు. యాకోబు దేవుడు మాకు ఎల్లవేళలా తోడై ఉన్నాడని నమ్మి నిన్ను గణపరచు భాగ్యము నిమ్మని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.